నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాగితాలపై లెక్కలు చేసే అధికారుల కన్నా అన్నం పెట్టే అన్నదాతలే కేష్పల్లి ప్రజలకు భోజనాన్ని అందిస్తున్న కార్మికుడు రైతు అని, కాగితాలపై లెక్కలు చేసే అధికారుల కన్నా క్షేత్రస్థాయిలో పనిచేసే అన్నదాతకు అనుభవం ఎక్కువని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, రాష్ట్ర విత్తనాభివృద్ధి శాఖ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. ఆధునిక సాంకేతికత పెరగటంతో సేంద్రియ వ్యవసాయ విధానం అంతరించిపోయే ప్రమాదం ఉందని, రైతులు సాంప్రదాయ సాగుపై దృష్టి పెట్టాలని వారు కోరారు. జిల్లా కేంద్రంలో డీసీసీబీ సమావేశ మందిరంలో ఆదర్శ రైతు చిన్ని కృష్ణుడు అధ్యక్షతన జాతీయ రైతు దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, విశిష్ట అతిథులుగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఆత్మాపీడి తిరుమల ప్రసాద్, అఖిల భారత ఐక్య రైతు సంఘం అధ్యక్షులు వి ప్రభాకర్, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, డీసీసీబీ సీఈఓ నాగభూషణ్ హాజరయ్యారు. జిల్లా పరిధిలోని వివిధ గ్రామాల నుండి రైతులు హాజరయ్యారు. జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదర్శ రైతు చిన్ని కృష్ణుడు ఆర్గానిక్ పంటల సాగులో అనుభవాలను పంచుకున్నారు. ఈ పంటల వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. కానీ సరైన మార్కెట్ విధానం అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ మాట్లాడుతూ, రైతులకు ఆధునిక పనిముట్ల పంపిణీ వల్ల నాటి వ్యవసాయ విధానానికి, ప్రస్తుత వ్యవసాయ విధానానికి ఎంతో మార్పు వచ్చిందని అన్నారు. గతంలో పాడి పశువులు ఉండటంతో వాటి ద్వారా సేంద్రియ ఎరువులు తయారు చేసుకుని పంటలు సాగు చేసే వారిని గుర్తు చేశారు. అధిక దిగుబడులకు ఆశపడి అధిక ఎరువులను ఉపయోగించడం వల్ల పంటల్లో బలం తగ్గి పౌష్టికాహారం దెబ్బతింటోందని అన్నారు. సేంద్రియ వ్యవసాయ సాగు చేసే వారి ఉత్పత్తుల విక్రయం కోసం ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. మీరు ఫీల్డ్లో ఉంటారు కాబట్టి మీకున్న ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ. అప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటే సోదరుడు వద్దంటే మాట్లాడమని ఎందుకనంటే ఒక్కొక్క రైతు మాట్లాడుతుంటే ఒక్కొక్క కొత్త సబ్జెక్టు వెలుగులోకి వస్తాయి. మేము ఖమ్మం, నల్గొండ, మాగుండాల రైతులు మాట్లాడుతూ ఉంటే కొందరు అధికారులు కనుక్కోమని ఇట్లా చూస్తాం. మేము సీరియస్గా పెడతాం. మీరు కూర్చుంటే మీటింగ్ కూర్చోండి, లేకపోతే దయచేసి మీటింగ్ రాకండి, రైతులను మాట్లాడేయండి. మనం మాట్లాడే వాళ్ళు పోయే మీటింగ్ అయిపోయింది మా అనిపిస్తే వాళ్ళకు తెలిసిన దాంట్లో 50% మన జిల్లాలని మీరు దయచేసి కూర్చోండి. నేను ఎక్కడ పోతాను వాడిని ఇస్తా ఉన్నా. ఎందుకంటే వీళ్ళన్ని పేపర్లు లెక్కలతో చెప్పారు సార్. రైతు కష్టపడి ఫీల్డ్లో ఉంటే ఏది ఎంత పండిస్తే బాగుంటుంది, ఏది వేసేస్తే బాగుంటుంది, ఎక్కడికి ఎన్ని నీళ్ళు పోతే బాగుంటుంది, ఎన్ని విత్తనాలు వేస్తే బాగుంటుంది, విత్తనాలు ఎక్కడికి అయితే ఆలోచన
ఉందో లేవో నాకు ఫోన్ చేస్తే నేను కలెక్టర్ గారితో అడిషనల్ కలెక్టర్తో మాట్లాడి ఈ ప్రాంతంలో లారీలు పోవట్లే, లారీలు తీసుకుందరూ పంపండి అని వాళ్ళకి చెప్తే అసలు నా రివ్యూలో ఒక అధికారి నేను చెప్తాను, నాయన మీరు నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా వరి పంట పండింది అని చెప్తున్నావు, వరి పంట మిగులుతాయి కాబట్టి దాన్ని వేరే విధంగా అవుతుందని చెప్తాం. అది కానీ ఇక్కడ అడిగింది మన జిల్లాలో ఎన్ని సెంటర్లు ఉన్నాయి, ఎన్ని సెంటర్లకు లారీలు పోయినాయి, ఆ లారీలు పోయి ఈ గ్రామాలు ఆ సెంటర్ల గ్రామాలకు లారీలు ఎందుకు సివిల్ సప్లైలు అడిగితే నేను జవాబు లేదు. గతంలో రైతులు విత్తనాలను భద్రపరుచుకొని మరో పంటకు ఉపయోగించే వారని విత్తనాభివృద్ధి శాఖ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. కానీ నేడు మార్కెట్లో అనేక రకాల విత్తనాలు అందుబాటులోకి రావడంతో వాటి వైపు రైతులు మొగ్గు చూపుతున్నారని అన్నారు. విచ్చలవిడిగా ఎరువుల వాడకం వల్ల పంటల సాగుకు పెట్టుబడి పెరిగి రైతులు అప్పుల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బయట మార్కెట్ పోయే విధంగా చేసుకుంటే పండించేటువంటి రైతుకు లాభం వస్తుంది, అట్లా వినియోగదారులకు కూడా నష్టపోరు, వినియోగదారులకు కూడా అదే రేటుకు వస్తుంది కాబట్టి సమస్య ఉంటుంది. అదే దళాల దగ్గరికి పోయి వినియోగదారులకు పోతే వినియోగదారులకు నష్టపోయే పరిస్థితి. ఆ దిశగా మీరు కలెక్టర్ ఆఫీస్ లా మీకు స్టాల్ కావాలా, ఇంకా ఏ ప్రాంతంలో పెడితే మీకు దీనికి ఎక్కువ పబ్లిసిటీ అవుతుంది, మీకు ఉపయోగపడుతుంది, 4 రూపాయలు వస్తాయనేటువంటి ఆలోచన కనుక మీరు చెప్పగలిగితే దాన్ని ఏర్పాటు చేయడానికి నేను మా గంగారందరం కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామన్నటువంటి మాట చెప్తాను. కాబట్టి దయచేసి ఆలోచన చేయాలి అందరూ కూడా. సార్ మీరు కూడా ఇవాళ ప్రకృతి వ్యవస్థ ఎవరైతే చేస్తా ఉన్నారో వాళ్ళ ప్రభావం నేర్పినట్లుగా ఏ రకమైనటువంటి సబ్సిడీ కొంచెం ఎక్కువ శాతంగా ఇచ్చి ప్రోత్సహించి మార్కెట్ మెయిన్ గా అవకాశాలు కల్పిస్తే రైతులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఇలా రైతులుగా మేము ఏ పంట పండిమంటే ఆ పంట పండిస్తాం. చాలా సందర్భాల్లో మీరు చెప్తా ఉన్నారు అక్కడ వేదికలలో పంట మార్పిడి జరగాల, పంట మార్పిడి జరగాలంటారు. పంట మార్పిడి జరిపి ఏ పంట ఏమంటే ఆ పంట వేస్తాం, కానీ మాకు కావాల్సింది పండిస్తాం, పంట ధర వస్తాయాలి ఏదైనా పంట పండిస్తాం. కానీ ఇవాళ ఉన్నటువంటి క్రైసిస్ లో ఉమ్మడి కుటుంబాలు వెళ్ళిపోయి పని చేయకుండా ఇవాళ పని చేయకుండానే డబ్బులు రావాలనేటువంటి స్థితికి వచ్చినటువంటి ఈ సమాజంలో పని అంటేనే కూడా ఊళ్ళో దొరకనటువంటి పరిస్థితులలో బీహార్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ లేబర్ మీద ఆధారపడి ఇవాళ వ్యవసాయం చేసే స్థితికి మనం వచ్చినాం. ఒకవేళ ప్రజలకు మెరుగైన ఆహార పదార్థాలను అందించే రైతుల పరిస్థితి దినదిన గండంగా మారిందని అఖిల భారత ఐక్య రైతు సంఘం అధ్యక్షులు వి ప్రభాకర్ అన్నారు. ఎంతో కష్టపడి పంటలు సాగు చేస్తే ప్రకృతి విపత్తులు, చీడపీడల వల్ల రైతులు నష్టపోతే నష్టపరిహారం అందించలేని దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు పండించిన పంటకు ధర నిర్ణయించే హక్కు అన్నదాతకు రావాలని అన్నారు. రైతు దినోత్సవం సందర్భంగా పలువురు రైతులను సన్మానించారు. శాలువా, మెమోంటోలతో సత్కరించారు. భూభారతి పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. అర్హులైన వారందరికీ భూభారతి చట్టంలోని నిబంధనలను అనుసరిస్తూ తప్పనిసరిగా భూములపై హక్కులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. జక్రాన్పల్లి మండలం కేశ్పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ గ్రామంలో పెండింగ్లో ఉన్న భూభారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలపై తహసీల్దార్, ఆర్ఐ, ఇతర అధికారులతో ఆయన సమీక్షించారు. దరఖాస్తులను పరిష్కరించే విషయమై నెలకొన్న ఇబ్బందులు, సాంకేతిక కారణాల గురించి రెవెన్యూ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వాటిని నివృత్తి చేస్తూ దరఖాస్తులను ఎలా పరిష్కరించాలనే విషయాలపై కలెక్టర్ సూచనలు చేశారు. భూ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి భూ హక్కులు కల్పించి సాంత్వన చేకూర్చాలనే సదుద్దేశంతో ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన భూభారతి చట్టం లక్ష్యం నెరవేరే విధంగా కృషి చేయాలని కలెక్టర్ హితవు పలికారు. అర్హులైన ప్రతి అర్జీదారుడి దరఖాస్తును పరిశీలిస్తూ పరిష్కరించేందుకు అవకాశం ఉన్న వాటిని వెంటనే పరిష్కరిస్తూ తగిన న్యాయం జరిగేలా మానవీయ కోణంలో పనిచేయాలని అన్నారు. అర్హులైన వారిని పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా సకాలంలో వారికి భూములపై హక్కులు కల్పించాలని అన్నారు. అనంతరం దరఖాస్తుదారులైన రైతులతో కలెక్టర్ ముఖాముఖిగా భేటీ అయి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట గ్రామ సర్పంచ్ రవికుమార్, తహసీల్దార్ కిరణ్మయి, స్థానిక అధికారులు ఉన్నారు. పెదవాల్గోట్ గ్రామం అయ్యప్ప కీర్తనలతో భక్తి పారవస్యమైంది. స్వామివారి మహాపడిపూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
సిరికొండ మండలం పెద్దవాల్కోట గ్రామంలో సామూహిక అయ్యప్ప స్వామి మహాపడిపూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. పురోహితులు గురుస్వామి కులకర్ణి శ్రీనివాస ఆధ్వర్యంలో గణపతి, కుమారస్వామి, అయ్యప్ప స్వామికి అభిషేకాలు నిర్వహించారు. అయ్యప్ప స్వామిని అందంగా అలంకరణ చేశారు. గురుస్వామి మంత్రోచ్చారణల మధ్య అయ్యప్ప స్వామి మెట్లకు దీపాలు వెలిగిస్తూ అయ్యప్ప స్వామి వారి నామస్మరణలు చేశారు. అయ్యప్ప స్వామి కీర్తనలతో సామూహిక మహాపడిపూజ ప్రాంగణం మారుమరోగింది. అయ్యప్ప స్వామి భజన కార్యక్రమాలతో భక్తులు అయ్యప్ప స్వామి కృపకు పాత్రులయ్యారు. పెద్దవాల్గోడ్ గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని అయ్యప్ప స్వాములు దీవించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. అనంతరం స్వాములతో భిక్ష స్వీకరించారు. పెద్దవాల్గోడ్ అయ్యప్ప స్వాముల బృందం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన బహుభాషా కోవిదుడని మాజీ జడ్పీ చైర్మన్ దాదానగారి విఠలరావు అన్నారు. పివి కాంగ్రెస్ పార్టీకి చెందినప్పటికీ గొప్ప నాయకుడని, ఆయన జయంతి, వర్ధంతి వేడుకలను జరుపుకొని దేశానికి అందించిన సేవలను స్మరించడమే బీఆర్ఎస్ పార్టీ విధానమని ఆయన తెలిపారు. నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాక్లూరు మండలం వెంకటాపూర్ గ్రామ సర్పంచ్గా ఎన్నికైన ధాత్రిక్ అంజయ్యను మాజీ జడ్పీ చైర్మన్ దాదానగారి విఠలరావు శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పివి నరసింహారావు చిత్రపటానికి విఠలరావుతో పాటు పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పివి నరసింహారావు వర్ధంతిని నిర్వహించామని అన్నారు. పివి నరసింహారావు 1950 నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఎన్నో మంత్రి పదవులు చేపట్టారని ఆయన గుర్తు చేశారు. పివి అందించిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు అందజేసిందని అన్నారు. అలాగే 1991లో దేశ ప్రధానిగా దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేసి దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచిన మహనీయుడని ఆయన కొనియాడారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ పివి శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆయన చెప్పారు. ఆ మహనీయుని ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్పరాజు, సీనియర్ నాయకులు శ్రీఖర్, చింతకాయల రాజు, వెంకటాపూర్ సర్పంచ్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు. సక్సెస్ఫుల్ ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. మైనార్టీ గవర్నమెంట్ తక్కువ సంఖ్యలో అయినా 5 ఏళ్ళు మరి పరిపాలన చేసిన ఘనత పివి నరసింహారావుకి దక్కుతుంది. ఆయన బహుభాషా కోవిదుడు, 16 భాషలలో అయిన ప్రావీణ్యత సంపాదించిన వ్యక్తి పివి నరసింహారావు. మరి ఆయనకు చనిపోయిన తర్వాత 2024లో భారతరత్న కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇవ్వడం జరిగింది. పివి నరసింహారావు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా మరి ఆ పార్టీ వాళ్ళు చేయని మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2021లో పివి గారి మరి జయంతి సందర్భంగా శతదినోత్సవాలు కూడా ఒక సంవత్సరం మరి పండుగ వాతావరణంలో ప్రతిరోజు పివి నరసింహారావు గారి శతదినోత్సవాలు చేసిన ఘనత మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మన బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఈరోజు కూడా తెలంగాణ భవన్లో పివి నరసింహారావు వర్ధంతి చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ వాళ్ళు చేయకుండా మనము బీఆర్ఎస్ పార్టీగా ప్రముఖుల మరి వర్ధంతి జయంతి ఉత్సవాలు మనం తూచా తప్పకుండా ప్రభుత్వం ఉన్నా లేకున్నా చేసే ఘనత మన బీఆర్ఎస్ పార్టీకి, మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి దక్కుతుంది.
పంచాయతీ ఎన్నికల తరహాలోనే రానున్న రోజుల్లో జరగనున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. పంచాయతీ ఎన్నికల విజయవంతానికి కృషి చేసిన అధికారులను, ఉద్యోగులను ఆయన అభినందించారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఎంపీడీఓలు, ఎంపీఓలు సక్సెస్ మీట్ నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తూ ఎన్నికల విధుల నిర్వహణ పట్లపై ప్రతి దశలోనూ అధికారులు మొదలుకొని క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందరికీ తగిన సలహాలు, సూచనలు అందిస్తూ జిల్లాలో ఎన్నికలను సజావుగా జరిగేలా కృషి చేసిన కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధులు ఎప్పుడు కూడా సవాళ్లతో కూడుకొని ఉంటాయని అన్నారు. ఇది వరకు ఇవే ఎన్నికల విధులు నిర్వర్తించామని తేలికగా తీసుకోకుండా ఎప్పటికప్పుడు ఎన్నికల విధుల విషయంలో అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సూచించారు. శిక్షణా తరగతులకు తప్పనిసరిగా హాజరు కావాలని, ప్రతి అంశాన్ని శ్రద్ధగా ఆకళింపు చేసుకుని అప్రమత్తతో ఎన్నికల విధులు నిర్వర్తించాలని ఆయన అన్నారు. పంచాయతీ ఎన్నికలలో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేయటం వల్ల ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా ఎన్నికలను సజావుగా పూర్తి చేసుకోగలిగామని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల విషయంలోనూ ఇదే స్ఫూర్తితో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, కిరణ్ కుమార్, డిపిఓ శ్రీనివాసరావు, జెడ్పీ డిప్యూటీ సీఈఓ సాయన్న, పంచాయతీ కార్యాలయ ఏఓ రాజబాబు, డిఎల్పీఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు. రైతులను ఉత్పత్తిదారుల నుంచి ప్రాసెసర్లుగా మార్చడమే హర్ కిసాన్ దేశ్ కా అభియాన్ ముఖ్య ఉద్దేశమని ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ విజయ్ కుమార్ సాహు అన్నారు. అతి తక్కువ వడ్డీ రేట్లతో అన్ని రకాల రుణాలు అందిస్తున్నామని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నగరంలోని వినాయక్ నగర్లో గల రుక్మిణి టవర్స్లోని ఎస్బీఐ బ్యాంకులో బ్యాంక్ అధికారుల ఆధ్వర్యంలో హర్ కిసాన్ దేశ్ కా అభియాన్ అనే నినాదంతో అన్నదాత ఉత్సవం నిర్వహించారు. జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 8వ తేదీ నుండి 23వ తేదీ వరకు హర్ కిసాన్ దేశ్ కా అభియాన్ అనే నినాదంతో అన్నదాత ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ విజయ సాహో మాట్లాడుతూ ఎస్బీఐ అగ్రి ఫుడ్ ఎంటర్ప్రైజెస్ రుణం 100 కోట్ల వరకు ఆఫర్ చేయబడిందని అన్నారు. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో వర్కింగ్ క్యాపిటల్, టర్మ్ లోన్, ఎల్సీ ఎగుమతులు మొదలైన వాటికి రుణాలు అందిస్తామని అన్నారు. అలాగే 75% ప్రాసెసింగ్ ఫీజు రాయితీ ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే ఎస్బీఐ కిసాన్ సమృద్ధి రివ్ కింద తక్కువ వడ్డీ రేటుతో ఆధునిక వ్యవసాయం కోసం అధిక రుణ పరిమితి రైతులకు అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ మహేశ్వర్, అగ్రికల్చర్ డిప్యూటీ మేనేజర్ సందీప్ సింగ్, బ్యాంక్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వికసిత్ భారత్ 2047 అంటే వికసిత భారత 2042 విజన్ అనేది ఒకటి మన ప్రైమ్ మినిస్టర్ గారు దాన్ని రూపొందించడం జరిగింది. ఈ ప్రయాణంలో మనకి ఏంటంటే రైతులు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సంపన్న దేశం సంపన్న రైతులతోనే ప్రారంభమవుతుంది. సో భారతదేశంలో మనకి వ్యవసాయం, అగ్రికల్చర్ ఒక దాన్ని ఏమంటారు, ఒక వృత్తి మాత్రమే కాదు, ఇది ఒక జీవన విధానం. సో ఇది మన జనాభాకు ఆహారం ఇస్తుంది, అనుబంధ పరిశ్రమలకు మద్దతు ఇస్తుంది, మరియు ఆర్థిక వ్యవస్థకు ఇది ఆజ్యం పోస్తుంది. కానీ మనకు అందరికీ తెలిసినట్టుగా రైతులు చాలా సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. కొంతమంది రైతులు చాలా తక్కువ భూములు ఉండడం, అనిశ్చితలు అంటే రేట్స్ అన్సర్టనిటీ. కొన్నిసార్లు మనం చూస్తుంటాం, ఒక పంట వచ్చి వాళ్ళకి వచ్చే టైంలో వాళ్ళు రేట్లు తగ్గడం, అలాగే వాతావరణ ప్రమాదాలు, అది అతివృష్టి, అనావృష్టి, తర్వాత మరి ఆధునిక సాధనాలకు పరిమిత ప్రాప్యత. కాబట్టి వికసిత భారత దృష్టిలో మేము రైతులను ఉత్పత్తిదారుగా మాత్రమే కాకుండా వ్యవస్థాపకుడుగా, అంటే చాలామంది ఏమవుతున్నారంటే ఈ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెందాల్సిన గిట్టుబాటు ధర కావచ్చు వాళ్ళకు దొరకట్లేదు. సో బ్యాంకు కానీ గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళని ఒక వ్యవస్థాపకుడుగా చేయాలనే ఒక విజన్ తోటి ముందుకెళ్తున్నాం. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో సపోజ్ క్రిస్మస్ సంబరాలను ఘనంగా నిర్వహించారు. క్రైస్తవ జర్నలిస్టులు, సిఎస్ఐ చర్చ్ యూత్ సభ్యుల మధ్య పాస్టర్ రెవరెంట్ కృపాకర్ కేక్ కట్ చేసి యేసు ప్రభువు ప్రబోధాలను వివరించారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో మంగళవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఎస్ఐ సెంటినరీ చర్చ్ పాస్టర్ రెవరెండ్ కృపాకర్, చర్చ్ సెక్రటరీ ప్రసన్న కుమార్, జయప్రసాద్ అతిథులుగా హాజరయ్యారు.
ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు, ఇతర జర్నలిస్టులు క్రిస్మస్ సంబరాలు జరిపి మత సామరస్యానికి అద్దం పట్టారు. పాస్టర్ రెవరెండ్ కృపాకర్ చేతుల మీదుగా కేక్ కట్ చేయించి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చర్చి యూత్ సభ్యులు యేసు ప్రభువు కీర్తనలను ఆలపించారు. ఈ వేడుకల్లో ప్రెస్ క్లబ్ కార్యదర్శి బైరా శేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మోహన్, ఇతర జర్నలిస్టులు రాజేష్, ఆనంద్ పాల్, సదానంద్, విఘ్నేష్, ధనుంజయ్, రాజు, దయానంద్, భూమేష్, సాయిరాజ్, నరసింహాచారి, చర్చి యూత్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క విశ్వాసాన్ని మనం అంగీకరించడం అనేది ఈ సమాజంలో ఒకరిలో ఒకరి చక్కటి సామరస్యాన్ని మనము ఇవ్వగలుగుతాం. సో క్రీస్తు మతం అని అనేటువంటి వారికి మేము చెప్పేటువంటి మాట ఏంటంటే, క్రీస్తు ఎప్పుడు కూడా మతంగా రావాలి. క్రీస్తు ఎప్పుడు కూడా అందరికీ ఒక రోల్ మోడల్ ఉంటారు. రోల్ మోడల్ ఎవరు అంటే, ఎవరైతే సమాజానికి మనకు మంచి చేస్తారో వారిని మనం అనుసరించేటువంటి వారంగా ఉంటాం. సో క్రీస్తు ఈజ్ అ రోల్ మోడల్ ఫర్ ద హ్యూమన్ సొసైటీ, హ్యూమన్ రేస్. ఈ మానవాళికి ఆయనకు గొప్ప మార్గదర్శిగా ఉన్నాడు. ఎందుకంటే ఈ మానవాళిలో ఉన్నటువంటిది ఏంటంటే ప్రేమ లేనటువంటి సమాజం, ప్రేమ లేని సమాజం, అన్యాయము, అక్రమము, ఇంకా అనేకమైనటువంటివి నాకంటే ఎక్కువగా మీరు ప్రజల్లో వెళ్తున్నారు. గొర్రెలు, మేకల పెంపకందారులు జీవాల ఆరోగ్య విషయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జేడి గంగాధరయ్య అన్నారు. ముందస్తుగా నట్టల నివారణ మందులు వేయించాలని, వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. రెంజల్ మండల కేంద్రంలో సర్పంచ్ లలితా హనుమాన్లు, జేడి గంగాధరయ్య, ఏడి బస్వారెడ్డి, డాక్టర్ విఠల్ గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జేడి గంగాధరయ్య మాట్లాడుతూ, రెంజల్ గ్రామంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22న కార్యక్రమాన్ని ప్రారంభించిందని, రాష్ట్రంలో 10 రోజుల పాటు నిర్వహించడం జరుగుతోందని అన్నారు. రెంజల్ గ్రామంలో 14,500 గొర్రెలకు, 5,000 మేకలకు నట్టల నివారణ మందు వేయటం జరిగిందని ఆయన తెలిపారు. గొల్ల, కురుమ, యాదవులే కాకుండా గ్రామంలో ఎవరైతే జీవాలు పెంపకం చేస్తున్నారో వారందరూ ముందస్తుగానే నట్టల నివారణ మందులు వేయించాలని అన్నారు. లేని ఎడల వ్యాధులొచ్చి చనిపోయే ప్రమాదం ఉందని ఆయన వెల్లడించారు. గ్రామాలలో సర్పంచ్లు, గొర్రెలు, మేకల పెంపకందారులకు ఈ విషయాన్ని తెలియజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది నాగరత్నం, గంగాదాస్, గొర్రె, మేకల పెంపకందారులు తదితరులు పాల్గొన్నారు. 4,500 వరకు గొర్రెలు ఉన్నాయి, ఒక 5,000 వరకు మన మేకలు ఉన్నాయి, మొత్తం 19,000 వరకు ఉన్నాయి. ఈ పాపులేషన్ ప్రతి గొర్రె మేకకి మందు పోయడం జరుగుతుంది. అందరూ రైతులందరూ ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలా. మాకు ఈ నూతనంగా ఎన్నికైన సర్పంచులు కూడా సహాయ సహకారం అందించాలా. మీకు అంటే ఈ ఫస్ట్ టైం అయినా కూడా మీకు మంచి ప్రోగ్రామ్తో మీ కార్యక్రమాలు మొదలవుతున్నాయి. మంచి సహాయ సహకారం అందించి అందరికీ లాభం అయ్యేటట్టు. ఈ నట్టల మందు పోయటం వల్ల లాభం ఏంటంటే, ప్రతి గొర్రెలకు కానీ మేకలకు కానీ కడుపులో నట్టలు ఉంటాయి. ఈ మందులు పోసి నట్టలు తగ్గిపోతాయి. ఆటోమేటిక్గా ఆ నట్టలు లేనప్పుడు దానికి వేడి గేర్ ఎక్కువ అవుతుంది, ప్యూబర్టీ టైం కూడా తగ్గుతుంది. ఈ రకాల లాభాలు జరుగుతాయి. ఒకవేళ అది నట్టలు కింద అట్లే కడుపు నుండి ఉన్నట్టయితే కొన్ని చనిపోతాయి, కొన్ని వీక్ అవుతాయి, ఇంకా కొన్ని ఎంత తిన్నా కూడా అవి వంట పట్టకుండా ఉంటాయి. అందుకొరకే గవర్నమెంట్ ఇవన్నీ ఆలోచించి గొల్ల కుర్మలకు ఈ లాభం జరగాలి. ఈ గొల్ల కుర్మలనే కాకుండా అన్ని క్యాస్ట్ ఎవరికన్నా ఉన్నది. ఇది
ఈ గొర్రెలు మేకలు ఎవరికి ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా ఈ నట్టల మందు వాడుకోవచ్చు. మరిన్ని వార్తలు చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. డివిజన్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు నుడా చైర్మన్ కేశవేను పరిశీలించారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెనువెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశించారు. నగరంలోని 47వ డివిజన్లో స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు నుడా చైర్మన్ కేశవేను డివిజన్లో పర్యటించారు. డ్రైనేజీ సమస్య, మురుగు కాలువ, మంచినీటి సమస్య విషయంలో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నుడా చైర్మన్ పర్యటించారు. ఈ సందర్భంగా నుడా చైర్మన్ కేశవేను సమస్యలు తెలుసుకుని వెనువెంటనే పరిష్కారం చూపించే దిశగా సంబంధిత అధికారులకు సూచించారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు విని వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఏఈ పావని, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, శంభునిగుడి చైర్మన్ పూసాల మధు, మాజీ కార్పొరేటర్ గుంజేటి అరుణ్తో పాటు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. అన్ని మతాలు సమానమే, ఎవరి మతం వారు అవలంబించవచ్చని వ్యాఖ్యలు చేసిన దీప్ చంద్రదాస్ను చెట్టుకు ఉరివేసి సజీవ దహనం చేయడాన్ని అఖిల భారత విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు దినేష్ ఠాకూర్ తీవ్రంగా ఖండించారు. ఈ దారుణ ఘటనను దేశ ప్రజలందరూ వ్యతిరేకించాలని, నిందితులపై బంగ్లాదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలోని ధర్నా చౌక్లో అఖిల భారత విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో దీప్ చంద్రదాస్ను అతి కిరాతకంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. బంగ్లాదేశ్ ప్రధాని దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా విహెచ్పి జిల్లా అధ్యక్షుడు దినేష్ ఠాకూర్ మాట్లాడుతూ, గత 2 రోజుల క్రితం బంగ్లాదేశ్లో అన్ని మతాలు సమానమని ఓ సమావేశంలో వ్యాఖ్యానించిన దీప్ చంద్రదాస్ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లే మధ్యలో అల్లరి మూకలకు అప్పగించారని అన్నారు. అల్లరి మూకలో ఆయనను అతి కిరాతకంగా కాళ్ళు చేతులు బంధించి దాడి చేసి రోడ్డుపై లాకెళ్లి వారి కుటుంబ సభ్యులు చూస్తుండగానే చెట్టుకు ఉరివేసి సజీవ దహనం చేశారని ఆయన తెలిపారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, కోశాధికారి నాంపల్లి శేఖర్, జిల్లా సేవా ప్రముఖ రామ్ ప్రసాద్ చటర్జీ, హిందూ వాహిని జిల్లా సంయోజక సాయి ప్రసాద్, దాత్రిక రమేష్, నగర అధ్యక్షుడు కోడిమేల శ్రీనివాస్, నగర కార్యదర్శి బాసోళ్ల నీకేష్, బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్న బంగ్లాదేశ్లో దీపుదాస్ శర్మపై కొన్ని ఉగ్రముఖలు దాడి చేసి, తీవ్రంగా దాడి చేసి అతన్ని ఒక తాడుతో వేలాడదీసి నిప్పు పెట్టడం జరిగింది. ఇది ఒక క్రూరమైన చర్య భావిస్తూ ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ హిందూ శాఖ ఆధ్వర్యంలో నిరసన మరియు దిష్టిబొమ్మ దాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
ఏ రోజైతే పాలస్తీనాలో జరిగినప్పుడు ఎంతోమంది సెక్యులర్వాదులే కావచ్చు, మానవ సంఘం గారు రోడ్డుపైకి వచ్చినప్పుడు ఈరోజు హిందువులపై దాడి చేయడం ఎందుకు రోడ్డుపై రావడం లేదు? ఒక హిందువులుగా ఉన్నదా? హిందువులకు జరిగినప్పుడు ఎందుకు రావడం లేదు? కాబట్టి దీనికి భాగంగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ హిందూ శాఖ ఆధ్వర్యంలో మేము నిరసన కార్యక్రమం దిష్టిబొమ్మ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మీటింగ్లో అందరు ఎవరైతే ఎవరిని పూజిస్తారో, ఎవరిని ఆరాధిస్తారో వారిని స్వచ్ఛందంగా ఎవరి వాళ్ళు కూడా దానికి ఆంక్షలు లేకుండా ఉండాలని చెప్పడంతో దాన్ని కక్ష సాధించి కొందరు అక్కడ ఉన్న పోలీసు వారు కూడా తీసుకొని వారికి అరెస్ట్ చేసి అదేవిధంగా అక్కడ ఉన్న అల్లరి మూకాలను అప్పచెప్పడంతో వారు ఆయనను విపరీతంగా ఇక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్ల వరకు ఒక ఏదైతే రోడ్డు మీద ఒక మన గడ్డి బొమ్మను ఎట్లయితే గుంజుకపోతామో అలాగా కాళ్ళ చేతులు కట్టేసి తీసుకుపోయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉండగా కూడా తీసుకెళ్ళి చెట్టుకు ఉరిదీసి ప్రాణాలతో ఉన్నప్పుడే అగ్గిపెట్టడం జరిగి ఇంత నీచమైన చర్యలు చేసిన వారికి వెంటనే తనకు న్యాయం జరగాల, అదేవిధంగా వారిని కఠినంగా శిక్షించాలా. దాంతోపాటు మన భారతదేశంలో సెక్యులర్ కుక్కలు ఎంతమంది అవుతున్నారో వాళ్ళందరూ కూడా సెక్యులరిజం అని చెప్పి పాలస్తీనా మీద జరిగినప్పుడు అందరి నోర్లు చేసినాయి. ఈరోజు బంగ్లాదేశ్లో ఏదైతే హిందువులపై జరుగుతున్న దాడులకు ఎవరు కూడా ఖండిస్తలేరు, ఎవరు కూడా మాట్లాడతారు, ఎవరు కూడా బయటకు వస్తలేరు. హిందువులారా గమనించండి. బోధన్ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఆదరించారని, గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించామని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రెడ్డి అన్నారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. నవీపేట మండలంలోని జన్నేపల్లి గ్రామంలో బీజేపీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. నూతనంగా సర్పంచ్ పదవులు అధిరోహించిన వారిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వడ్డీ మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ నవీపేట మండలంలో 5 సర్పంచ్లు, 8 మంది ఉప సర్పంచ్లు, సుమారు 60 మంది వార్డు మెంబర్లు బీజేపీ మద్దతుతో విజయం సాధించినట్లు తెలిపారు. గెలుపొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గతం కంటే ఈ ఎన్నికల్లో బోధన్ నియోజకవర్గంలో బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపారని అన్నారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ సంబంధించిన గ్రామ పంచాయతీలకు ఎంపీ నిధుల నుండి నిధులిచ్చేందుకు కృషి చేస్తామని సర్పంచులకు హామీ ఇచ్చారు. ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన అన్నారు. బోధన్ నియోజకవర్గంలో కొందరు స్వల్ప తేడాతో సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోవటం జరిగిందని, వారు నిరాశపడకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై ఎల్లప్పుడూ పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సరీన్, సర్పంచ్లు వంశీమోహన్, సుంకరి రాజు, కాంతారావు, గంగాధర్, శ్రీనివాస్, ఉప సర్పంచ్లు వీరేందర్, సందీప్, వార్డు సభ్యులు బండారి శేఖర్, ప్రవీణ్, నవీన్, బీజేపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఇంట్రెస్ట్ తోటి పార్టీని నిలపడానికి అక్కడ మండల హెడ్ క్వార్టర్ యోధాను ఏదులు ఉన్నటువంటి ఎడ్పల్లి హెడ్ క్వార్టర్లో సర్పంచ్గా రామచందర్ అక్కడ ఎన్నికై రావడం, మనం జామన్పల్లిలో సర్పంచ్ గెలిచిన, టానాకాలంలో సర్పంచ్ గెలిచిన, ఎడ్పల్లి మండల హెడ్ క్వార్టర్ పోయినట్టయితే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎంపీఓ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ ఎడ్పల్లిలో అడుగుపెట్టడమంటే దాని సంకేతం ఏంటంటే వచ్చే రోజుల్లో ఎడపల్లి జెడ్పీటీసీ, ఎంపీపీ మనం కైవసం చేసుకుంటున్నామనడానికి ఇది కేవలం ఒక నిదర్శనం. ఈ గెలుపుతోటి రేపు పొద్దున అక్కడ జెడ్పీటీసీ, ఎంపీపీ ఇద్దరు పార్టీలు పోటీ చేయాలన్నా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసేటువంటి అవకాశం ఉందని చెప్పేటువంటి సందర్భం రామచంద్ర కల్పించినందుకు ప్రత్యేకంగా రామచంద్రను అభినందిస్తా ఉన్నాను. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చి వీబీజీ రామ్జీ తీసుకురావడంతో గ్రామీణ పేదలకు ఉపాధి తగ్గి మరింత పేదరికంలోకి నెట్టబడతారని వామపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్ట సవరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా నగరంలోని గాంధీ చౌక్ వద్ద గాంధీ విగ్రహం ఎదుట సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ, సిపిఎంఎల్, మాస్ లైన్, ఆర్ఎస్పీ, లిబరేషన్ పార్టీల ఆధ్వర్యంలో ఉపాధి హామీ చట్టంలో మార్పులను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నూతన చట్టం ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో కానీ పార్లమెంట్లో కానీ సమగ్ర చర్చ జరపకుండా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చి
వీబీజీ రామ్జీ తీసుకురావటం శోచనీయమని అన్నారు. ఈ చట్ట సవరణతో గ్రామీణ పేదలు ఉపాధి కోల్పోయే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నూతన చట్టంతో రాష్ట్ర ప్రభుత్వాలపై భారం పెరిగి నిధుల కొరత ఎదురయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టం పేరు మార్చడం అంటే స్వాతంత్ర సమర యోధులను కించపరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేద కూలీలు అధిక వేతనం పొందటం ఇష్టం లేకనే ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, కేంద్రం వాటాను తగ్గించి రాష్ట్రాలపై భారాలు మోపడానికి పూనుకున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే చట్ట సవరణను ఉపసంహరించుకొని వ్యవసాయ కూలీలకు 200 రోజుల పని కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రోజుకు 600 రూపాయల కూలీ చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం నిధులను పెంచాలని డిమాండ్ చేశారు. లేని ఎడల బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రజలకు వివరిస్తూ బీజేపీ విధానాలను ఎండగడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు అన్వర్, ఆర్ఎస్పీ నాయకులు అనిల్, లిబరేషన్ నాయకులు కాజా మోయినుద్దీన్, సిపిఎం నాయకులు పెద్ది వెంకట్రాములు, అనసూయమ్మ, అనిత, డెమోక్రసీ నాయకులు శ్రీధర్, భూమన్న, మాస్లైన్ నాయకులు సుధాకర్, నరేందర్, ఆర్ఎస్పీ నాయకులు రాములు, నరేష్లతో పాటు అధిక సంఖ్యలో వామపక్ష నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఇది కేవలం మా పేరు మార్పు కాదు. దీని మూలంగా రాష్ట్ర ప్రభుత్వాల పైన ఈరోజు అధిక భారం మోపి డబ్బులు లేవనే పేరుతో కూలీలకు ఈరోజు ఎగనామం పెట్టేటువంటి పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అదేవిధంగా ఈరోజు ఈ చట్ట సవరణ మూలంగా పేరు మార్పుతో పాటు పేద ప్రజలు ఈరోజు ఆకలితో అలమటించేటువంటి పరిస్థితులు తీసుకురావడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు ఈ ఉపాధి హామీని 200 రోజుల పని కల్పిస్తూ రోజుకి 600 రూపాయల కూలీ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. లేకపోతే ఈ చట్ట సవరణని వ్యతిరేకిస్తూ గ్రామ స్థాయి వరకు ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తాం. ఈ ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎండగడతామని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తాం. అవల్గావ్ వద్ద ఆటో బోల్తాపడి 6 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులకు ఎలాంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. పరిమితికి మించి విద్యార్థులను ఆటోలో తీసుకువెళ్లటం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం అవల్గావ్ గ్రామ శివారులో ప్రైవేట్ స్కూల్ విద్యార్థులను తరలించి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 6 విద్యార్థులకు గాయాలయ్యాయి. ఆటోలో 11 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రతిరోజు ఉదయం అవల్గావ్ గ్రామం నుండి మద్నూర్కు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రైవేట్ ఆటోలో వెళుతున్న తరుణంలో ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. స్థానికులు వెంటనే స్పందించి ప్రమాదంలో చిక్కుకున్న విద్యార్థులను కాపాడి మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదంలో విద్యార్థులకు ఎలాంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. ఆటోలలో పరిమితికి మించి విద్యార్థులను తీసుకువెళ్లరాదని పోలీసులతో పాటు రవాణా శాఖ హెచ్చరిస్తున్నప్పటికీ ఆటో డ్రైవర్లు పెడచెవిన పెట్టడంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మహిళా భవన్ వద్ద అభివృద్ధి పనులకు మెండోరా సర్పంచ్ కుంట లక్ష్మీ రమేష్ భూమి పూజ చేశారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. భీమ్గల్ మండలం మెండోరాలో భారీ మెజార్టీతో విజయం సాధించిన కుంట లక్ష్మీ రమేష్ దంపతులు సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గ్రామ ప్రత్యేక అధికారి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్, నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సమావేశం ఏర్పాటు చేసిన పాలకవర్గం మహిళాభివృద్ధికి పెద్దపీట వేసింది. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి సహకారంతో మంజూరైన 2 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో మహిళా భవన మరమ్మతులు, మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్ కుంట లక్ష్మీ రమేష్ మాట్లాడుతూ తమకు మహిళలు అండగా నిలిచారని అన్నారు. అదేవిధంగా పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం సీలింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని నూతన పాలకవర్గం తరపున ఎంపీడీఓకు తొలి వినతిని అందజేశామని తెలిపారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో మెండోరా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి అభివృద్ధిలో ముందంజలో ఉంచుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, వార్డు సభ్యులు, నాయకులు పల్లె శేఖర్, రాజేశ్వర్ గౌడ్, రాజన్న, రాజేశ్వర్, గంగాధర్, సత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సొసైటీ పాలక వర్గాలను రద్దు చేసింది. ఇందులో భాగంగా ఎడపల్లి మండలం జాన్ కంపేట్ పిఎస్సిఎస్ పర్సన్ ఇన్ఛార్జిగా ఎస్ సరళాదేవి, చైర్మన్ మిద్దె నరేందర్ నుంచి ఛార్జ్ తీసుకున్నారు. అనంతరం ఆమెను సొసైటీ చైర్మన్ మిద్దె నరేందర్ శాలువాతో సన్మానించి పూల బొకే అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్తో పాటు సొసైటీ సీఈఓ గంగారెడ్డి, డైరెక్టర్స్ సాయిలు, బిళ్ళ సాయిలు, బేగరి కేస్తా లక్ష్మి, సిబ్బంది ప్రవీణ్, నర్సయ్య పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ స్వరూప గంగాధర్ కుమారుడు హంగర్గా విశాల్ ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో ఉమ్మడి కోటగిరి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విశాల్కు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు రాములు, సైదయ్య మాట్లాడుతూ తల్లిదండ్రుల కళలను కుమారుడు విశాల్, కూతురు వినీల సాకారం చేశారని అన్నారు. కూతురు గత సంవత్సరం ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం పొందడం జరిగిందని, ఇటీవల వెలువడిన గ్రూప్ 3 పరీక్షా ఫలితాల్లో విశాల్కు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సాధించడం గర్వకారణమని అన్నారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వినీల, విశాల్కు సన్మానించడం జరిగిందని అన్నారు. అక్క, తమ్ముడు కోటగిరి యువతకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. కోటగిరి యువత కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రుల కళలు సాకారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు సాయిబాబా గౌడ్, రాము, కృష్ణ, అనిల్, శ్రీకాంత్, పెంటయ్య, సైదయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాగితాలపై లెక్కలు చేసే అధికారుల కన్నా అన్నం పెట్టే అన్నదాతలే మిన్న. కేష్పల్లి ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతి న్యూస్.